హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో టెంటేటివ్ షెడ్యూల్ అయితే వచ్చింది. సో ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ముందుగా మనం ఒకసారి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే దీంట్లో మనకి సెకండ్ రౌండ్కి సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ అయితే ఇంతవరకు ఏమీ అప్డేట్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే ఈ న్యూ రిజిస్ట్రేషను, ఈ ఆప్షన్స్ ఇదైతే ఓపెనే ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలి అని అంటే దెన్ మీరు ఇంకా ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా లేకపోతే కొత్తగా చేయాలనుకున్నా ఇక్కడ మీకు ఆప్షన్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకా మన కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించి అంటే తెలంగాణ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేటు మనకి ఈ టెంటేటివ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 16 నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి న్యూస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దాదాపు డేట్స్ కూడా ఆల్మోస్ట్ ఇవే ఉండబోతున్నాయి. సో రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ షెడ్యూల్ ఖరారు చేసింది. 15వ తారీఖు జనరల్ మెరిట్ లిస్టు అప్లోడ్ చేస్తారు వెబ్సైట్లో. తర్వాత ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీ కల్లా అన్ని దశలను యూనివర్సిటీ పూర్తి చేయనుంది అని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత మొదటి విడత కౌన్సిలింగ్ అంటే రౌండ్ 1 కౌన్సిలింగ్ భాగంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు మీకు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 19వ తారీఖు 17, 18, 19 3 రోజులు మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. మీరు అంటే చూసుకోకుండా అప్డేట్గా లేకుండా ఉంటే మీకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీరు నష్టపోతారు. కాబట్టి ప్రతిరోజు మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో 17 నుంచి 18 వరకు 3 రోజులు ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఒక 1 or 2 డేస్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. మేబీ ఇప్పుడు 20 తారీఖే అని ఇక్కడ మనకి చూడండి రిపోర్టింగ్ ఫస్ట్ రౌండ్ రిపోర్టింగ్ 20 నుంచి 24వ తారీఖు వరకు అంటున్నారు. అంటే 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్స్ పెడితే మరి 20 తారీఖే మనకి ఆ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారనుకుంటా. అందుకనే మనకు 20 నుంచి 24వ తేదీ వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కాలేజీల్లో అని మనకి ఈ ఫస్ట్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. తర్వాత ఇక సెకండ్ రౌండ్ తీసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్ 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు. అంటే ఇక్కడ చూడండి, మనకి రిపోర్టింగ్ ఫస్ట్ రౌండ్ రిపోర్టింగ్ చేయడానికి 24వ తారీఖు వరకు డేట్ ఇచ్చారు. కాబట్టి 25వ తారీఖు కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు ఏంటి అనేది 25వ తారీఖు ఇస్తారు. సో ఇమ్మీడియట్గా మళ్ళీ 26వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో 26, 27, 28 ఇది కూడా మళ్ళీ 3 రోజులు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో 26 నుంచి 28 సెప్టెంబర్ వరకు మీకు సెకండ్ రౌండ్ కూడా వచ్చేస్తుంది. తర్వాత 29వ తారీఖు రెండో విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మేబీ 29వ తారీఖు రిజల్ట్ ఇస్తే సెకండ్ రౌండ్ అలాట్మెంట్స్ ఇస్తే అదే రోజు నుంచి మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఇది అఫీషియల్ షెడ్యూల్ అయితే కాదు, మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి టెంటేటివ్గా ఉంది. సో క్లియర్ షెడ్యూల్ మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. మన వెబ్సైట్లో అదే మన కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో మనం చూడొచ్చు. అది రాగానే మీకు దాని గురించి కూడా మళ్ళీ మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న టేబులర్ ఫార్మాట్లో మీకు నేను పెట్టి చూపిస్తున్నాను. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. తెలంగాణ నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ టెంటేటివ్ షెడ్యూల్ అనమాట. సో జనరల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ ఎప్పుడు 16వ తారీఖు రిలీజ్ చేస్తారంట. తర్వాత మనకి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ 17 నుంచి 19 సెప్టెంబర్ ఉంటుంది. రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ 20 నుంచి 24 సెప్టెంబరు. తర్వాత సెకండ్ రౌండ్ మనకి వెబ్ ఆప్షన్స్ 26 నుంచి 28 సెప్టెంబరు. రిపోర్టింగ్ ఏమో 29 నుంచి ఉంటుంది. మరి ఒక్కరోజే ఇస్తారా 2 రోజులు ఇస్తారా చూడాలి. దాని తర్వాత మళ్ళీ మనకి మాపప్ రౌండ్ ఉంటుంది. దాని డేట్స్ అయితే ఇంకా మనకి తెలియలేదు. సో ఈరోజు వచ్చే షెడ్యూల్లో మనకి క్లియర్ కట్గా అవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఆల్ రౌండ్స్ మొత్తం మీకు ఈ సెప్టెంబర్ 30th లోపల కౌన్సిలింగ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి. సో కాబట్టి ఇది
మనకి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. సో మీరంతా కూడా రెడీగా ఉండండి. ఏ మాత్రం మీరు అలర్ట్గా లేకపోయినా కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి బి కేటగిరీకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో ఆ బి అండ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా కదా, సో వాటికి అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి కూడా మనకి ఇమీడియట్గా దీని తర్వాతనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. వీటితో పాటు మనకి ఇప్పుడు మెరిట్ లిస్టు, తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ఇవి కూడా రిలీజ్ చేస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు చేస్తారనేది ఇంకా మనకి డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. బట్ మేబీ ఈరోజు ఈ స్కెడ్యూల్ రిలీజ్ చేస్తే మెరిట్ లిస్ట్ వచ్చే లోపు కానీ, లేదంటే మెరిట్ లిస్ట్తో పాటు కానీ మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో సీట్ మ్యాట్రిక్స్ ఇవి వచ్చిందనంటే మనకి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బీసీలు అండ్ ఎస్సీలకి చాలా యాంగ్జైటీగా ఉన్నారు చాలామంది. ఎందుకనంటే ఆ బీసీ మనకి ఇంతకుముందు అపియర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో ఓబీసీ అని ఉంటుంది, తర్వాత ఎస్సీలకి జస్ట్ ఎస్సీ అని ఉంటుంది. బట్ మన స్టేట్ లెవెల్లో ఏంటి అంటే బీసీలేమో ఏబిసిడి అని 5 కేటగిరీలు ఉంటాయి, తర్వాత ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 రకాలు ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళని డివైడ్ చేసి ఆ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు కాబట్టి దాంట్లో ఏ గ్రూప్లో ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. దాని ప్రకారంగా మళ్ళీ మనకి ఈ సీట్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది. ఏ గ్రూప్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనము ఒక ఎస్టిమేషన్ కూడా తీసుకోవచ్చు. ఐ మీన్ మనకి ఎంతవరకు ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంత అనాలిసిస్ చేసి చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి చాలామంది మన వీడియోలో కామెంట్స్లో పెడుతున్నారు, సార్ నాకు ఇంత స్కోర్ వచ్చింది, నాకు సీట్ వస్తుందా రాదా అనేసి. దీనికి సంబంధించి మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాము. మన ఛానల్లో ఉంటుంది, దయచేసి ఆ వీడియో చూడండి. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఒక కంప్లీట్ డేటా అనాలిసిస్ చేసి మళ్ళీ ఒకసారి మనకి అసలు ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఏ కేటగిరీలో అనేది, అదేవిధంగా బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటాలో కూడా ఈ అనాలిసిస్ అన్ని కూడా మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతానికి ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. కాబట్టి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, ఏది మిస్ అవ్వకుండా ఉంటారు మీరు. కావాల్సిన గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.